మామూలుగా కొలను అనాలండి అచ్చడిలో కొలను అంటే వీళ్ళ భాషలో స్విమ్మింగ్ పూలు. ఓకే, కానీ కొలను చూస్తే ఏం గుర్తొస్తుందో చెప్తాను. అన్నమయ్య చెప్పింది గుర్తొస్తుంది. కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో కొండగొడుగుగా గోవులగా చెడి కొండొక శిశువుకు గొబ్బిల్లో కొలని దోపరికి గొబ్బిల్లో ఎదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. అన్నమయ్య అనుభవించాడు. ఎంత బాగా అనుభవించాడంటే ఆ ఆనందాన్ని తను యశోదైపోతాడండి. కానరటే పెంచరటే పిల్లలు మీకు లేరా? పిల్లలు ఆడుకుంటారు, ఆడుకుంటూ వచ్చి చేతికి అందిని ఆ వెనకుండల్లో చేయి పెడతారు, ఆ మాత్రానికి వచ్చి అరుస్తారా మా పిల్లోడిని? కానరటే పెంచరటే అని. అది యశోద ఎలా రియాక్ట్ అయిందో అలాంటి భావాలతో అన్నమయ్య. అలాగే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు నందతి 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 నిత్యం వాళ్ళు అనుభవించారు ఆనందాన్ని. అలా అనుభవించడానికే నువ్వు పుట్టావు. ఏమంటే వెంకటేశ్వర స్వామి ఉండే శాంక్టోరియం పేరేంటి? స్వామివారు ఉండే శాంక్టోరియం పేరేంటి? ఆ గర్భాలయం, దాని పేరు ఆనంద నిలయం కదా. నెంబర్ 1. నువ్వెవరు? ఆనందమయోభ్యాసాత్. నువ్వెవరు? ఆనందాన్ని నువ్వు పొందడానికి అర్హుడు అయిన వాడు కదా. కాబట్టి ఆనందం ఎక్కడుంది? వేదం చెప్పింది లోపలే ఉంది, లోపలే ఉంది. ఈ లోపల ఉన్నదాన్ని నువ్వు దానికి ఏం చెప్పారంటే బెంగాల్లో శ్లోకంలో చెప్తారు, నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరయవుతాయి. అంటే ద డార్మెంట్ లవ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఇన్ ఎవ్రీ హార్ట్, ఇన్ ఎవ్రీ హార్ట్. కానీ అది కవర్ అయిపోయింది బూడిద చేత కప్పబడిన నిప్పులాగా. అనగానే నిప్పు బయట కనబడినట్టుగా మనం శ్రవణాది శుద్ధ చిత్త కరయోదాయి, శ్రవణము కీర్తనము ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి భగవత్ ప్రేమ అది బయటకు వస్తుంది. మనమందరం ఆనంద స్వరూపులం. కానీ దురదృష్టం ఏంటంటే కవర్డ్ విత్ దిస్ బాడీ అండ్ మైండ్ అండ్ మాయ. ఇప్పుడు మధ్యాహ్నం నేను అర్ధాకలి ఏమి తినలేకపోయాను. అవునా కదా, మరి ఏం చేస్తాం? ఎందుకు? నేను తినేది ఒక్క భోజనం. ఇప్పుడు అడిగారు ఏమన్నా చేయనా అని. ఏమి తిన్నా? మీరు అడిగారు కదా. తినరు, నీళ్ళే పోసుకుంటా. పొట్టలో నీళ్ళు పోస్తా, పై నిద్రలేక పొట్ట మీద నీళ్ళు పోస్తా, అంతే. ఒక్క భోజనం. ఆ భోజనం సంతుష్టిగా ఎందుకు తినలేకపోయానంటే లొల్లి, బికాజ్ ఆఫ్ ద ఉల్లి. యాత్రలో మనం కొన్ని విడిచిపెట్టాలి. యాత్రకు వచ్చి కూడా సప్పగా ఉందని అన్నారని పాపం ఎవరో మీరు కాకపోవచ్చు. లేదండి, అది అవాస్తవం, అది కాదు. మొదటి నుంచి అడిగింది మెయిన్గా వచ్చిన వాళ్ళందరూ చాలా చాలా పెద్దవాళ్ళు. అటు ఉల్లి వెల్లుల్లి వాసన తగలదు, బ్రాహ్మణ భోజనం ఉంటుందన్న ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు. ఇది అవాస్తవం అండి. సరే పోనీ, కానీ నేను ఆశ్చర్యంగా చెప్పారు చూడండి, నిప్పు మీద బూడిది. ఇది నేను వెనకాల అన్నది అదే, అది నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే మీరు అన్నారు ఇండైరెక్ట్ గా 4 రోజులు కూడా ఇంద్రియాలను జయించలేకపోయారు కాదు, మీరు వండిన వంటలేరు అని చెప్పి అన్నది అదే. నేను మొత్తానికి ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది, కానీ మేము 3 యాత్రలు చేసాం. ఎక్కడ ఒక్క మైనస్ లేకుండా, ఉల్లి ఎక్కడ లేకుండా, వెల్లుల్లి లేకుండా, లొల్లి లేకుండా, పెద్ద పెద్ద 60-70 వచ్చిన వాళ్ళకు కూడా ఎవ్వరూ అడ్డం పడిపోకుండా పర్ఫెక్ట్గా జరిగింది. నేను చాలా స్టన్ అయ్యాను. ఎందుకంటే నిన్న సాయంత్రం 5కి భోజనం, మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 3:30కి. అది కాస్త అట్రప్లాప్ అయిపోయింది. పర్వాలేదు, మనం విషయం అది కాదు. కానీ యాత్రలో మన నియమం కాస్త కలిగి ఉండాలి. ఆ నియమం ఉంటుందనేసి ఆ భావనతోనే వచ్చినదండి. కాబట్టి ఈ విషయంలో మనం, ఎందుకంటే ఏదో ఒకటి తినడం ద్వారా మనసు పాడవుతుంది, శరీరం పాడవుతుంది, యాత్ర పాడవుతుంది. రిసెప్షన్ లేదంటే రూమ్ బాయ్ ఫోన్ చేయ, కార్లో వెళ్ళేటప్పుడు రూమ్ బాయ్ 0 నెంబర్ ఫోన్ చేసి తీసుకొచ్చేసారు. అక్కడ ఏదైనా డబ్బులు కట్టాల్సింది ఉండకూడని పదార్థం వాడు అమ్మితే కొనే ముందు కట్టాలి.
నీళ్ళు బాటిల్ కూడా కొనం, 0. నీళ్ళ బాటిల్ కూడా కొనమండి. ఎందుకు కొనాలి వాడి దగ్గర? వాడు ఏదేదో అమ్ముతుంటాను. కాబట్టి ఖచ్చితంగా మనం నియమానికి లోబడి ఉంటే యముడు కూడా మనని సమీపించడానికి ఆలోచిస్తాడు. నియమం ఎందుకంటే నియమం మనకు ఒక ఫెన్సింగ్ లాంటిదండి, ఫెన్సింగ్ లాంటిది. ఆ ఫెన్సింగ్లో మనం ఉంటే భగవంతుడు కూడా సంతోషపడతాడు. దాని పేరు తపస్సు. తపస్సు అని తను పా పర్యంతం ఇది ఉన్నంతకాలం దీన్ని నేర్పించాలి. నేర్పించడం అంటే ఇప్పుడు కార్తీక మాసం ఉంది, లేదా ధనుర్మాసం ఉంది. అలాంటి టైంలో ఇష్టం లేకపోయినా చన్నీళ్ళు స్నానం చేసి మనం వ్రతాన్ని నియమాన్ని కలిగి ఉంటాం కదా, ఇవన్నీ ఉంటాయి కదా. దీన్ని తపస్సు అంటారు. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్పారు. ఇవి నత్యాజ్యం అన్నారండి. నత్యాజ్యం అంటే ఈ 3 విడిచిపెట్టకండి. యజ్ఞదాన తపశ్చైవ. ఒకసారి చెప్పండి. యజ్ఞ దాన, నేను ఒక్కోటి చెప్తాను, ఇప్పుడు చేయండి. యజ్ఞ దాన తపశ్చైవ పావనాని మనీషినాం. చూడండి కృష్ణుడు, మీరు ఒక్కొక్క పదం చూడండి. మనమంతా మనుషులం కదా, కృష్ణుడు అక్కడ వాడిన పదం ఏంటంటే మనీషినాం అన్నాడు. మనీషినాం అంటే నీ దీర్ఘం. మనీషినాం అంటే దాని అర్థం ఆల్రెడీ లిబరేటెడ్. మీకు అర్థమైందా? మనీషా పంచకం శంకర్ల వారు. ఆల్రెడీ లిబరేట్ అయినోడు కూడా ఈ 3 మానకూడదంట. ఏమిటది? యజ్ఞము, దానము, తపస్సు. నానా మీరు మేళం, మా దగ్గర ఉన్న తాళం, అదనమాట. మరి అదండి. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. అందరూ వెనక్కి రండి. గురుగారు ఒక గురువు ఫోటో రావచ్చు, వెనక్కి రండి. నేను మీ అందరికి ఒక పూరి జగన్నాథుడిది, ఎవరన్నా పూరి విజిట్ చేశారా? పూరి తిన్నవాళ్ళే తప్ప పూరి కనవాళ్ళు లేరే. చాలా సంతోషం. ఆ పూరితో కూడా మేము మొన్న కూడా మేము జస్ట్ ఇక్కడికి వచ్చే ముందు రోజు పూరి వెళ్ళొచ్చాం. అంతకుముందు రథయాత్రకు పోయి వచ్చాం. కానీ మనం ఇప్పుడు చెప్పారు కదా, రథత్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ. ఎందుకు రథం లాగుతారు అంటే మనమందరం కూడా ఈ రథాల్లో ఉన్నాం కదండి. శరీరం రథం విద్ధిమే. కాబట్టి ఈ రథం ఎప్పుడొకప్పుడు ఆగిపోద్ది కదండి. ఇది ఆగిపోయే రథం. ఏదో పాటలో చెప్పారు ఎవరో, రాలిపోయే జుట్ట నీకు రంగులెందుకే, అంతే కదా చెప్పాలి. చాలా అనుగుణంగా మార్చారు. ఒక జోక్ చెప్తారా? పొద్దున్న ఎవరో ఒకళ్ళు వచ్చారు, దగ్గరికి వస్తే చూడండి మన వాళ్ళు 60 70 దాటాక కూడా రంగులు వేస్తారు అని చెప్దాం అనుకున్నా. ఆవిడ జుట్టు చూస్తే నల్లగా ఉంది. అమ్మ వద్దులే నన్నే అన్నారనుకుంటారని అనేసాను. నేను కళ్ళతో చూశానండి. వాళ్ళ మనవరాలు పెళ్ళికి వెళ్తున్నాడు ఒక ముసలోడు. ముసలోడే కానీ రంగేస్తున్నాడు. మేము వాళ్ళని రంగారావు ఉంటాం. మేము దానికి ఇంకో పదం కూడా చెప్పాం. ఏమిటంటే వాడెవడు యముడు రాగానే యముడిని, యాకేష్ సార్ మీకు కన్నడం వచ్చా? కన్నడంలో అతని పేరు చివరిలో అక్షరం తీసేస్తే ఎందుకు అని అర్థం. యాకేష్ కదా వాడి పేరు. యాకే అంటే ఎందుకు అని అర్థం. ఎవరికో మన తెలుగువాడు ఎక్కడో కర్ణాటక వెళ్తే భోజనాలు పెడుతూ కాలో అని అడుగుతూ వెళ్తున్నాడు వాడు, వడ్డించేవాడు. శాఖ బేకా అన్నాడు. ఈ వెధం అదేదో తినేది అనుకుని 2 సాకులు 2 బేకులు అట్లుంటుంది మనతో. నాన్న ఈ ఒక్క మొక్క చెప్పుకున్నాక వెళ్దాం. యజ్ఞము అంటే పొద్దున్న మనకి చేశారే శాంకరి అమ్మవారి దగ్గర, అది మాత్రమే యజ్ఞం అనుకోకండి. ఏది భగవత్
సమర్పణగా చేస్తామో అది ఎల్ల యజ్ఞం. ఇది నా కోసం అనుకున్నదంతా పాపం. అదే భగవద్గీతలో 3వ అధ్యాయంలో చెప్పారు. భగవద్గీత 3వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు, యజ్ఞశిష్ట సినహస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై తే 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 త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాలు. ఎవడైతే యజ్ఞమున సమర్పింపబడిన శేషభుక్తమును భుజించక తన కొరకై తాను భుజిస్తాడో వాడు తిన్నది అన్నము కాదు పాపము. ఈ నామాటలు కాదు, కృష్ణుడు చెప్పారు. కాబట్టి యజ్ఞం అంటే భగవంతుడి కోసం చేసే ప్రతిదీ యజ్ఞమే. అది నామ సంకీర్తన యజ్ఞం కావచ్చు, లేదు పొద్దున చేసినట్టుగా అగ్నిహోత్రంతో చేసేది కావచ్చు. నన్ను ఎవరో ఫోన్ దూరం వెళ్ళి మాట్లాడండి. సో కాబట్టి భగవదర్పణగా జీవించండి. అదేదైనా మీకు చదవాలనిపించింది, రామాయణం చదవండి, భౌతికత చదవండి. ఇప్పుడు లంకలో ఉన్నాం మనం. లంక యాత్ర చేసి శాంకరీదేవిని దర్శించి అశోకవాటిక చూసి మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు బంకలో పడిపోతే లంకకు వచ్చిన దానికి ఉపకారం అని చెప్పండి. సీతా కేమ్ టు లంక బికాజ్ ఆఫ్ జింక. నిజమా కదా? అలాంటప్పుడు తెప్పవేరా యాకేష్ చెప్తున్నా గురుగారు, ఇప్పుడే చెప్పాను నేను. అది ఆయన పట్టుకున్నారు అది నాన్న. సో కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, ఇంటికి వెళ్ళాక సంవత్సరం టైం పెట్టుకోండి. ఏ డేట్కి వెళ్తారు? 7కి వెళ్తారు కదా. ఫిబ్రవరి 8 ఈ ఫిబ్రవరి 8 ఏకాదశి వచ్చింది. మీరు మళ్ళీ ఫిబ్రవరి 8కి రామాయణం పూర్తి చేశారు. వచ్చాను మీరు శ్లోకాలు చదివి పద్యాలు అప్పచెప్పేవి చేయకండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచల జారవేరు పురుషులందు. ఆ పురుష్ నాకు సిగ్గేస్తుందండి, చిన్నప్పుడు మిమిక్రీలో చెప్పాము. అలా కాకుండా మనం ఏం చదివేమో అందులో ఒక 20% 25% మనకి ఎక్కాలి రామాయణం. లేకపోతే చప్పట్లు కొట్టి దుప్పట్లో పడుకుంటాం. ఏం ఉపకారం అండి? మార్పు రావాలి. రోజులు గడిచే కొద్దీ మార్పు రావాలి. ఆ మార్పు ఎలా ఉండాలి అంటే వదలడానికి సిద్ధంగా ఉండాలి. ఏం వదలాలి? చివరికి వదలాల్సింది దీన్ని వదిలేటప్పుడు ఎలా వదలాలంటే, భరత మహారాజు రాజ్యాన్ని వదిలేడంట. ఎలా వదిలేడో భాగవతంలో చెప్పాడు. ఎలా వదిలేడంట? ఎవరైనా టాయిలెట్లోంచి బయటకు వచ్చేటప్పుడు అయ్యో చాలా విలువైంది పోయిందని బాధతో రాడుగా, అమ్మయ్య వదిలించడం, అలా బయటికి రావాలి. ఇందులోంచి వెళ్ళేటప్పుడు అంత బాగా వెళ్ళిపోవాలి. అంటే అసలు బాధే ఉండకూడదు, బంధమే ఉండకూడదు. ఇందా చెప్పారుగా, ఇగో వెనక వైపు తలుపు వేసారా కుక్కలు వస్తున్నాయి అన్నారుగా శాస్త్రి గారు. అందుకే ఆడెవడో చచ్చిపోయే టైం వచ్చి కళ్ళు కనబట్టలే, వాడు ఇలా తడుముకుంటూ భార్యని తెలుగు వాళ్ళు అందంగా మీరెవరు చెప్పకండి, అమ్మ నువ్వే చెప్పు. ఏం పేరు నీ పేరు? అబ్బా భలే అదే మీ బాస్. ఇది కరెక్ట్. ఇలా ఉండాలి. అదైందా? వసే రాములమ్మ తెలుసు, ఇక్కడ రాజులమ్మ. మాకు తణుకులో రెడ్డి గారు ఉన్నారు. నాకు అమ్మ పేరు ఇది అమ్మ అంటాను అంతే. కానీ వాళ్ళంతా రెడ్డమ్మ అంటారు అంతే. తర్వాత ఎప్పుడో వాళ్ళ షష్ఠి పూర్తికి వెళ్ళినప్పుడు తెలిసింది ఆయన పేరు రామారెడ్డి గారు తెలుసు, కానీ అమ్మ పేరు సీత నాకు తెలదు. అమ్మ అంటాను అంతే. సరే రాజులమ్మ రెడ్డమ్మ. విషయం ఏమిటంటే, ఎప్పుడైనా మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? చెప్పండి ఏమని పిలుస్తారు? మీరు ఇందాకనట్టుగా నాకు సిగ్గేస్తుంది. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, తెలుగు వాళ్ళు భార్యని చాలా ప్రేమగా పిలుస్తారు. అది 3 అక్షరాలు లేదు 2 అక్షరాలు. సీనియర్ మోస్ట్. మేడం అయితే సార్ని శ్రీవారు అని అంటది. శ్రీవారు ఒక చిన్న మాట. అయితే ఇతను కళ్ళు కనపట్టలేదు, ఇలా తడుముకుంటూ వసాయ్ ఎక్కడ చచ్చావు అన్నాడు. అనగానే ఆవిడ చెయ్యి అలా పట్టుకుని ఇక్కడే ఉన్నానండి అన్నాడు.
పెద్ద ఎక్కడ ఏడిశాడు అన్నాడు. మరి కళ్ళు కనపట్టలేగా అంటే నాన్నగారండి అని వాడు చెయ్యి వేశాడు. రెండో వెధవ నాన్నగారండి అని. మరి మూడోవాడు అని వాడు చెయ్యి. నాలుగోవాడు వాడు చెయ్యి అందించాడు. చుట్టూ ఉన్న బంధువులు అనుకుంటున్నారు పోయేటప్పుడు అందరినీ దగ్గర చూసుకోవాలని కోరుకుంటున్నాడేమోలే అని అనుకున్నారు. ఈ ఎదవ అందరూ దగ్గర ఉన్నారని కన్ఫర్మ్ చేసుకుని ఒరేయ్ అందరు ఇక్కడ సత్తే కుట్లు ఎవరు చచ్చాడు అని చెప్పాడు. అదేగా చెప్పేది ఏంటి మీకు? లాస్ట్ పాయింట్ ఇంపార్టెంట్. అదే సార్, కొట్టో అని కొట్టుకు చచ్చాడు. అప్పుడు ఏమవుతాడు? అదే కొట్లో పుడతాడు, అక్కడే పుడతాడు. బల్లెయ్యో పొద్దున్న చెప్పుకున్నాం, మధ్యాహ్నం మనం ఎంఎం బాపి స్మరణ భావం తజత్తంతే కలేవరం తమతమే వేతికంతే సదా తద్భావ భావితం. మళ్ళీ పుట్టకూడదండి, మళ్ళీ పుట్టకూడదు. ఇది ఎందుకంటే పెద్ద గిఫ్ట్. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి అవ్వాలి షిఫ్ట్, లేకపోతే వస్తుంది లిఫ్ట్. ఈ లోపల కాలం చేసేది థెఫ్ట్. అందుకని కాలోగచ్చతి ధీమతాం, బుద్ధివంతుడైన వాడు కాలాన్ని తెలివిగా గడపాలి. తెలివిగా గడపడం అంటే ఇది. మిమ్మల్ని అందరిని చూసినా ఎంతో సంబరపడ్డానండి. అక్కడ కూర్చున్నారా, 10 మంది ఇలా చూస్తున్నారా, అక్కడ శాస్త్రి గారు అలా చెప్తున్నారా, మీరు వింటున్నారు. వినేవాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. చెప్పడమే ఉందండి, రేపు ఈ టైం దాకా ఇలా చెప్తూనే ఉంటాను. వినద్దు, వినేవాడు గొప్పవాడండి. వాడు కూర్చోవాలి, మనసును పెట్టాలి, ఇంద్రియాలను ఎక్కడ పెట్టాలి. పడి ఉంటే సరిపోయింది ఏమిటి? మేము నిద్రపోవడానికి లేదు, ఏది చెప్తున్నాగా. కానీ కూర్చుని నిద్రపోకుండా వినమంటే అంత గొప్ప విషయం. చెప్పేవాడు నిద్రపోడు కదండి, ఎలా నిద్రపోతాడు? వాళ్ళకున్న గిఫ్ట్ పడుకోవచ్చు కదా. చెప్పేవాడు నిద్రపోవడం కుదరదు కదండి, చెబితే ఎలా నిద్రపోతావు? కానీ కూర్చున్నోడు నిద్రపోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అదేదో సినిమాలో ఆడు పొట్టోడు ఉంటాడు, ఆడు ఇక్కడ పెయింట్ వేసేసుకుంటాడు కళ్ళు తెరిచినట్టు. సౌండ్ వస్తుందని టీచర్ వస్తాడు, చూస్తే కళ్ళు తెరిచినట్టున్నాయి అని డౌట్ వచ్చి రెప్పలెత్తాడు, ఎందుకు నిద్రపోతాడు. కాబట్టి మనం వినడం అనేది గొప్ప లక్షణం. కాబట్టి 9లో మొదలది శ్రవణం. అందుకే ఒక్క మొక్క చెప్తానండి, అన్నమయ్య చెప్తాడు. మీరు కూడా ఒక్క పల్లవి చరణం పాడేసి వెళ్ళిపోదాం. చాలదా బ్రహ్మమిది, ఇక్కడేమి సంగీత నాటక మహోత్సవాలు ఏం కాదు, చక్కగా మిమ్మల్ని ఎవ్వడు ఆ కొలంలో తొయ్యరు, ఆ వెనకాల సముద్రంలో వెయ్యరు, మేము తీసుకెళ్ళి ఏ రూమ్లో ముయ్యరు, ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి కొయ్యరు. కాబట్టి ఇక్కడ మనకి ఎవడ అర్థం లేదు. మీ యొక్క గాత్రాన్ని మీ ఆత్రం కొద్దీ పాడండి. చాలదా బ్రహ్మమిది, సరే మీలో ఎంత ఉందో విద్వత్తు విద్యుత్తు. టాలెంట్ బయటికి తేకపోతే అలా లోపల ఉండిపోతుంది. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సామీప్యమిందరికి సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం సంతోషకరమైన సంకీర్తనం సంతాపమడగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం
సంతోషకరమైన సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం అంటే సమ్యక్ కీర్తనము, కూడి చేయునది. కలియుగంలో చేయవలసింది సంకీర్తనం, అది యజ్ఞము. భగవద్గీతలో 10వ అధ్యాయంలో స్వామి చెప్తారు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటారు 10వ అధ్యాయంలో 21వ శ్లోకం. కాబట్టి మీరు యజ్ఞం అంటే మధ్యాహ్నం అక్కడ పొద్దున చేసింది అని మాత్రమే అనుకోకండి, అది యజ్ఞమే, అది అగ్నిహోత్రంతో కూడింది. మనం భోజనం చేస్తాం, అది కూడా యజ్ఞమే. అలాగే జీవులకి ఆహారం పెడతాం, అది భూతయజ్ఞం. కానీ కలియుగంలో మాత్రం చేయవలసింది జపయజ్ఞము, సంకీర్తన యజ్ఞం. అందుకని మనం ఎంత కుదిరితే అంత. రామాయణంలో అంగదుడి పాత్ర మీరు విన్నారు, మన అందరికీ తెలుసు. శ్రీభాష్యం అపరాచార్య వారు ఏమన్నారంటే అంటే భగవంతుడు, గద్ అంటే కలిగి ఉన్నవాడు, భగవంతుని లోన కలిగి ఉన్నవాడు అంగదుడు. ఎలా కలిగి ఉంటావు? ఎప్పుడు నామం చేయండి, లోపల కృష్ణ, గోవింద, వాసుదేవ, నారాయణ, మాధవ, రామచంద్ర అలా అనుకుంటూ ఉండాలి. నువ్వు కూర్చున్నా నించున్నా నామం అదొక్కటే మన అదృష్టం. అందుకని రోజు నామం చేస్తూ ఉండండి, ఎంత గురించి అంత చేయండి. ఎవరో ఒక ఆయన భోజనం ఆర్డర్ ఇచ్చాడు, టిఫినో, హోటల్లో కూర్చున్నాడు, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ప్లేట్ వచ్చింది, ఆ ఫోర్క్ ఏదో పట్టుకున్నాడు, దానిపై పడిపోయాడు. వాడు ఆర్డర్ ఇచ్చింది అతను తినకుండానే అక్కడి నుంచి ఆర్డర్కి అయితే వచ్చింది, బుర్ర దడిచి. కాబట్టి మనకు తెలియదండి పదం అత్విపదం, ప్రతి క్షణము ప్రతి అడుగు ప్రమాదమే. కాబట్టి నాకేంటి, అక్కడ అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ కంపార్ట్మెంట్ ఉంది అనుకుంటాం. కానీ మనకు 6 అడుగులు 6-3. కాబట్టి మనం ఇంకా ఉంటాం అని భ్రమలో జీవిస్తుంటాం. ఇదే లాస్ట్ రోజు అనుకోండి, దాన్ని బెస్ట్ రోజుగా మార్చుకోండి. బెస్ట్ రోజు అంటే ఏంటి? ఇవాళ నేను చేసిన దాంట్లో లాభకరమైన పని ఏమిటి? వినడము, చదవడము, స్తోత్రం చేయడము, పూజ చేయడము, జపం చేయడము, రామకోటి రాయడం, ఇదే లాభం. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా పూతరేకులు, మొగల రేకులు అంటే నీకు పోరం పోగులే. యాత్ర చేసిన తర్వాత మన పాత్ర మారాలి. అదైనా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సమయాన్ని ఎలా గడుపుతున్నారన్నదే కొలమానము. మళ్ళీ అక్కడికి వెళ్ళి మామూలుగా వదిన ఏంటి, మీ సంటి ఏం చేస్తుంది, ఏంటి లలితా జ్యూనియర్స్కి వెళ్ళావా, ఎంత తీసుకున్నాడు, తరుగు ఎంత, పెరుగు ఎంత, మన ఆయుర్దాయం తరిగిపోతుంది, అది చూడాలి. అందుకని ఏం అక్కర్లేదో దాన్ని వదిలేయండి. ఏమంటే ఇప్పుడు ఈయన గురించి పండ్లు ఏమన్నా తేనా అన్నారు, రమేష్ అయ్య గారు టిఫిన్ ఏమన్నా చేయించనా, నేనేమి తిన్నా, వద్దు, ఈ వేడి నీళ్ళు చాలు. ఒకవేళ ఆకలి వేస్తే ఒక్క చాక్లెట్ చప్పరించి పడుకుంటాం. ఎందుకు? సూర్యుడు వెళ్ళిపోయాడు. మీరు ఇప్పుడు ఏదో తిన్నారా అండి? అక్కడ ఏం తిన్నారు? వెళ్ళారు ఎవరు? తిన్నారా? ఏం తిన్నారు సార్? ఏం పెట్టారు? ఇడ్లీలా, రైసులా? రాత్రులు రైసులు. ఇంకా మేము వెళ్ళలేదు స్వామి, మీ ఇష్టం సార్. నేను జనసేన. నిర్ణయం తిన్నారని గురుగారు, రోజు రాత్రులు ఏం తింటున్నారండి? ఆయన ఏం తిన్నాం కాదు మీరు అడిగేది. నేను రోజు రాత్రులు ఏం తింటున్నాను? నేను నా సలహా మీకేం చెప్పబోతున్నానంటే, కాలం గడిచే కొద్దీ మనకి ఆహారం మీద, నిద్ర మీద విముఖత రావాలి. ఇంకా నిద్రపోదాం, ఇంకా తిందాం, ఈ ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుందంటే మనసులో అది ముద్ర ఉండిపోద్ది కదా. అయ్యో గులాబ్ జామ్ కాదు, యాకేష్ గాడు పిలిస్తే వినిపించుకోలేదు, ఇంకో గులాబ్ జామ్ వేయమందాం అనుకున్నాను కదా అని మనసులో ఉండిపోద్ది కదా. ఒకవేళ ప్రాణం ఆ రోజు పోతే యాకేషు గులాబ్ జామ్. జోక్ కాదండి బాబు, జోక్ కాదు. మా గురువు గారు చెప్పారు, వాడెవడో పెద్ద 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాడు, చాలా రిచ్గా జీవిస్తూ గర్వంగా జీవిస్తున్నాడు. కాలం గడిచిపోయింది, వాడు ప్రాణం వదిలేశాడు. తర్వాత ఆ ఊళ్ళో ఆ ఇంటి దగ్గరలో కుక్కయ్య పుట్టాడు.
మళ్ళీ ఆ ఇంట్లోకి రాకపోతే వాళ్ళు కుక్క కొట్టారు కొట్టారు. అది వాడిల్లే, వాడు గట్టిచ్చిందే కానీ గత జన్మ. ఇప్పుడు కుక్క వాళ్ళు తీస్తారు తొక్క, అది పక్క. కాబట్టి అందుకే పాట చెప్పారండి తత్వంలో, ఇల్లు ఇల్లంటావు ఉల్లాస పడతావు, ఇల్లెక్కడున్నదే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, మున్నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక చిలుక. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా చాలా టైం ఉందని ఐబ్రో అంటూ ఐబ్రోస్ అవి ఎగరేసుకుంటూ తిరగ. టైము ఎంత కుదిరితే అంత. చెవులకి ఇవ్వండి, కళ్ళకి ఇవ్వండి, నోటికి జపానికి ఇవ్వండి, అంతే. ఎవరు పలకరించారా పలకరించండి, పులకరించారా పులకరించండి, అంతేగాని మనమే పనిగొట్టుకునే ఏమిటి జుట్టుకి ఎరుగు పడుతున్నా గోచరేజేనా ఎందుకండి. అందుకని సమయం వ్యర్థం చేయకండి నాన్న. ఈ పేపరు ఇది ప్రశ్నావళి, ఎవరు తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి, తర్వాత చదవండి. ఇంటికి ఒకటే తీసుకోండి, మనిషికి ఒకటి తీసుకోకండి, చాలా కొన్నే ఉన్నాయి నాన్న. నాన్న ఇందులో చాలా విషయం ఉంది. ఒక్కసారి మంత్రం చెప్పి పాపం మీరందరూ రూములకి వెళ్ళండి, పొద్దున్న మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి. నాన్న మంత్రం చెప్పండి. ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం వేరు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం శ్రీనరసింహ జై నరసింహ జై నరసింహ ప్రహ్లాదేశ జయాపద్మ ముఖాపద్మ భృంగో జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవిందా గోవిందా. మీకు పూరి ఒక్క పలుకు ఇచ్చేసాక మీరు స్వస్థానమాయు వెళ్ళిపోతురు. నేను పూరి మనం జీవితంలో 4 గొంతు దాటాలి అని శాస్త్రం. ఏమిటా 4 అంటే, 1 గంగనీరు, 2 గీతాశ్లోకం, 3 పూరి ప్రసాదం, 4 బృందావనం యొక్క మట్టి, దాన్ని వ్రజధూళి అంటారు. ఈ 4 అయిపోయిన రోజు ఎవరా భాగ్యవంతులు? 4 అయిపోయినాయా? ఆహా ఓకే, భాగ్యవంతులు. ఇది బృందావన ప్రసాదం, పూరి ప్రసాదం లోపల ఉంది. శివ ఇలా రానా, ఇది ముక్కు ప్రసాదం అండి. నాకు అందరికి రాసి నేను నువ్వు రాస్తూ పో. ఓకే. భాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ. ఓసారి రైల్లో వెళ్తూ ఎవరో వచ్చారు, ఏవో ప్రసాదాలు ఇచ్చాను, వాళ్ళు ఏవో పండ్లు ఇచ్చారు, రైలు కదిలిపోతుంది, చేయి పట్టమన్నా. చేయి పట్టాడు, ఇది రాశాను, ఆ కిటికీలోంచి రాశానా? అయిపోయిందా? చెప్పడానికి టైం లేదుగా. 5 నిమిషాల తర్వాత వాడు ఫోన్ చేశాడు, గురువుగారండి మీరేదో ప్రసాదం రాశారు, నేను పర్వాలేదా అన్నాడు. ప్రసాదం మీరు రాశారు, నేను పర్వాలేదా అన్నాడు. మహేష్ బాబు దూకుడు, మనోడు నాకు. ఏం చేయాలి మనం? ఏం చేస్తాం? ఫోన్ లేరా, ఏదో ఒక రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళింది కదా అన్నా. ఇది పూరి మొన్నే ఇక్కడికి వచ్చే ముందు రోజే వెళ్ళాను. ఒక్క పలుకు అలా నోట్లో వేసేసుకొని
నాన్న జగన్నాథ స్వామికి జగన్నాథ మహాప్రసాదం కి అందరు చెప్పండి జై జగన్నాథ్ జై బలదేవ్ జై సుభద్ర నాన్న మళ్ళీ రేపు బస్సులో కలుద్దాము నాన్న అందరికి శుభరాత్రి బోలో సీతారాం చంద్రమూర్తి భగవానికి సీతామాయికి లక్ష్మణ స్వామికి పవనసుత వీర హనుమాన్ యాత్రకి గోవిందా గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పర్లేదు సార్ మీ ప్రేమే ముఖ్యం నాన్న గురూజీ 1వ నెంబర్ బస్సులోనే ఉందాం నాన్న మొత్తం ఎన్ని బస్సులు 3 రోజులు అంతే సార్ 3 రోజులు అందరు ప్రసాదం అయిందా లోపల పెట్టేచ్చా అదే అంటున్నా 3 బస్సులు వెళ్ళాలి ఒకటి నుంచే వెళ్ళాలి కదా అలా కాదు అలా ఎలా అవుతుంది 1వ తరగతి నుంచి ఒకటికి వచ్చారు నాన్న పేపర్ అందరికి వచ్చిందా సెంట్ అందరికి వచ్చిందా పూరి ప్రసాదం వచ్చిందా బోలో సీతారాం చంద్రమూర్తి భగవానికి జై శ్రీరామ్ నాన్న రేపు కలుద్దాం నాన్న నాన్న మీరు గ్రేటు ఆల్రెడీ అయింది లేటు అక్కడ వెయిట్ చేస్తుంది మీ ప్లేటు అరుస్తారు మన సేటు నాన్న జై శ్రీరామ్ అమ్మ హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ వెంకయ్య నాయుడు లెక్కన అన్ని